హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అవగాహన మేళ తిరుపతిలో జరుగుతుందండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనేసని ఈరోజు వీడియో చేస్తున్నానండి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అవగాహన మేళలో నాకు తెలిసింది కొద్దివరకు షేర్ చేసుకుంటారండి. ఇంటిపై సోలార్ ప్యానెల్ను పెట్టుకోవడం ద్వారా సౌర వ్యవస్థను ఉత్పత్తి చేసుకోవడానికి పిఎం సూర్యఘర్ పథకాన్ని ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. ఇది మనందరికీ తెలిసిందే కదండి. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి ప్రజలకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసమే గత ఏడాది ఫిబ్రవరిలో సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభించింది మన ప్రభుత్వం. పిఎం సూర్యఘర్ పథకం కింద 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ లభిస్తుందండి. 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 సబ్సిడీ లభిస్తుంది. మిగిలినది ఎలాంటి పూచికత్తు లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవచ్చండి. నెలకు 130 అంటే 150 యూనిట్లు వాడేవారికి 1 నుంచి 2 కిలోవాట్ల రూప్ టాప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ 150 నుంచి 300 యూనిట్లు వాడేవారికి 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూప్ టాప్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందండి. 300 యూనిట్లు వాడేవారు 3 కిలోవాట్లను ఆపైబడిన సోలార్ వ్యవస్థ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలండి. 3 కిలోవాట్లను మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న గరిష్టంగా 78,000 సబ్సిడీ ఇస్తారండి. సూర్యఘర్ పథకం కింద మనం ప్రస్తుతానికి 1 కిలోవాట్ని ఏర్పాటు చేసుకుంటే 1 కిలోవాట్కి 120 యూనిట్లు కరెంటు జనరేట్ అవుతుంది అనుకుంటే, మనం ప్రస్తుతానికి 1,000 రూపాయలు మన బిల్లు వస్తుంది అనుకుంటే, మనకి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసిన తర్వాత 338 వస్తుందండి. ఏడాదికి 8,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దానికి వచ్చి 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ వస్తుందండి. మనం దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తిరుపతిలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అవగాహన మేళా అనేది ఏర్పాటు చేశారండి. ఏ తేదీల్లో అంటే 8వ తారీఖు, 9వ తారీఖు ఫిబ్రవరి 2025, 2వ శనివారం మరియు 2వ ఆదివారం అండి. వేదిక వచ్చి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఆఫీస్, శ్రీనివాస కళ్యాణ మండపం వెనుక వైపు, రాఘవేంద్ర నగర్, తిరుపతిలో ఈ వేదిక ఏర్పాటు చేశారండి. ఎవరికైనా వినియోగించుకోవాలి అనుకుంటే, దీని గురించి పూర్తి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే, ఈ పథకం కింద కొంతమంది వెండర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదండి. వాళ్ళందరూ సోలార్ ప్యానెల్స్ మీద అవగాహన మనకు ఏర్పాటు చేశారండి. కాబట్టి మనం అక్కడ వెళ్ళి వాళ్ళని కలిస్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారండి. కాబట్టి ఎవరైనా వినియోగించుకోండి. ఏమంటే ఇది మనకు పొల్యూషన్ లేకుండా, అంటే డైరెక్ట్గా సూర్యుడి నుంచే మనము విద్యుత్ని ఉత్పత్తి చేసుకుంటున్నాం కదండి. చాలా ఉపయోగం ఉంటుంది. ఫ్యూచర్ కంపల్సరీ ఇదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మనకు సబ్సిడీ కూడా దొరుకుతూ ఉంది. కాబట్టి మనం వీలైనంత వరకు ఈ సోలార్ ప్యానెల్స్ని మనం రూప్ టాప్ పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్ అండి. కాబట్టి ఎవరైనా కానీ 150 యూనిట్లు మించి దాటిన వాళ్ళు పెట్టుకోవచ్చు. కాబట్టి ఒకసారి అవగాహన మేళకు మీరు విజిట్ అయ్యి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. అంతే అండి ఈ వీడియో. ఈ సోలార్ ప్యానెల్స్ అండి అందరూ పెట్టుకోవచ్చు. ఎవరు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఓన్లీ రేషన్ కార్డు వాళ్ళకే సబ్సిడీ ఏమో, మిగిలిన వాళ్ళకి లేదేమో అని లేదు. ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఒకవేళ ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మనకేమైనా రేషన్ కార్డు పోతుందేమో, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పోతాయేమో అని భయపడిన అవసరం లేదండి. మనకి అన్ని పథకాలు కూడా వస్తాయి. కాబట్టి హ్యాపీగా పెట్టుకోవచ్చు. రేకులు ఇండ్లు ఉన్నా కూడా దానిపైన కూడా మనము పెట్టుకోవచ్చు అండి. భయపడిన అవసరం లేదు. మనం రిజిస్టర్ వెండర్ని కలిసామంటే వాళ్ళు మనకి చెప్తారండి ఎలా ప్లానింగ్ స్ట్రక్చర్ ఇచ్చి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనేసి.
కాబట్టి మీరు ఒకసారి ఆ మేళాకు విజిట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. కానీ వెళ్ళి కంపల్సరీ రిజిస్టర్ వెండర్ ద్వారానే మీరు అప్రోచ్ అవ్వండి. ఎవరినంటే వాళ్ళని నమ్మి మోసపోకండి. మీకు ఏదైనా లోన్స్ కావాలన్నా కూడా ఇప్పుడు అంత మనీ మేము పెట్టుకోలేము అని అనుకుంటే మనం ఆ రిజిస్టర్ వెండర్నే కలిసామంటే ఇది మీ ప్లానింగ్ అంటే వాళ్ళే బ్యాంకుల ద్వారా మీకు లోన్ కూడా ఇప్పిస్తారండి. వడ్డీ ఏం లేకుండానే మనం అంటే వడ్డీ ఉంటుందండి, చాలా తక్కువ వడ్డీతోనే మనకి వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసిస్తారు. కాబట్టి మనం పెట్టాలి అనుకున్నప్పుడు కంపల్సరీ రిజిస్టర్ వెండర్ని అప్రోచ్ అవ్వండి. అంతే అండి. ఓకే అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.